సో వన్ ఫైనల్ క్వెషన్ సార్. లైక్ యాజ్ అ గ్రూప్ ర్యాంకర్ అండ్ మెంటర్‌గా మీరు ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ గ్రూప్స్ వైపుకొద్దాం, సివిల్ సైడ్‌కొద్దాము అని అనుకుంటున్నారో వాళ్ళకి మీరేం చెప్తారు? ముఖ్యంగా మీరు ఫస్ట్ మీకు కొన్ని ఎబిలిటీస్ అవసరం. కొన్ని క్వాలిటీస్ అవసరం. గంటలు గంటలు కూర్చొని చదవగలరా? ప్లస్ ఎలాంటి డైవర్షన్స్ లేకుండా, డీవియేషన్స్ లేకుండా చాలా స్టూడియస్‌గా ప్రిపేర్ అవ్వగలరా? ఈ రెండూటిని మీరు ఆలోచించుకోండి. నేను హ్మ్. చెయ్యగలను అంటే మీరు యావరేజ్ స్టూడెంట్ అయినా పర్లేదు. మీరు ఇంటర్‌లో, 10థ్‌లో కంపార్ట్మెంటల్‌గా పాస్ అయినా పర్లేదు. మీరు ఫెయిల్ అయినా పర్లేదు. ఇలాంటి ఏదైతే ఉందో ఇన్హిబిషన్స్ డబ్బులు లెవ్వని, ఇంకేదన్నా గానివ్వండి, అలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా పర్లేదు. హ్మ్. నేను ఫస్ట్ చెప్పిన 2 లక్షణాలు గాని మీకుంటే మీరు హ్యాపీగా ప్రిపరేషన్‌కి రావచ్చు. ఓకే. మీ ఇంతకుముందు నాలెడ్జ్ ఎలా ఉంది? మీరు 10థ్‌లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి? ఇంటర్‌లో, డిగ్రీలో ఇవేవి గూడా ఇక్కడ పనికిరావు. హ్మ్. హ్మ్. మనం చూస్తే చాలా ర్యాంకర్స్ ఓపెన్ డిగ్రీలో పాస్ అయ్యి గూడా చాలామంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయ్యారు. ఫెయిల్ అయ్యి మనం చూస్తే మంచి మూవీ గూడా ఉంది 12థ్ ఫెయిల్. హ్మ్. ఇంటర్మీడియేట్‌లో ఫెయిల్ అయ్యి గూడా తర్వాత అయిన పాస్ అయిపోయి వాళ్ళున్నారు. ఐపీఎస్ అయ్యి ఆల్‌మోస్ట్ ఆల్ ఇండియా 120 ర్యాంక్ ఎంతో వచ్చిందాయనకు. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఐపీఎస్ అయ్యారు. హ్మ్. సో చాలా మంది ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ గూడా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఉన్నారు.